భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీ టెట్ 2024కు సంబంధించి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు మాక్ టెస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. దాంతో పాటు ఏపీ టెట్ 2024లో మరి నార్మలైజేషన్ కి సంబంధించినటువంటి ఫార్ములాను కూడా విడుదల చేయడం జరిగింది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి సంబంధించినటువంటి హైకోర్టులో మరి ఏపీ టెట్ ఏపీ డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవడానికి తగినంత సమయం ఇవ్వలేదు అంటూ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. మరి కోర్టులో ఒక పక్క విచారణ కూడా జరుగుతూ ఉంది. మరి అభ్యర్థులకు అనుకూలంగానే తీర్పు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రోజు మామూలుగా అయితే ఈ కేసులో తీర్పు రావాల్సి ఉంది, కానీ ఆ కేసు విచారణకు ఉండాల్సినటువంటి జడ్జ్ ఈ రోజు సెలవు తీసుకోవడంతో మరి ఈ కేసు రేపటికి వాయిదా పడడం జరిగింది. మరి రేపు ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సికి సంబంధించి కోర్టు తీర్పు అనేది వెలువరించే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం జగమొండి ప్రభుత్వంగా మనందరికి కూడా కనిపిస్తూ ఉంది. ఒక పక్క మరి కోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తాను ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారమే ముందుకు వెళ్తోంది. మరి ఏపీ టెట్ 2024 వెబ్సైట్ లో మాక్ టెస్ట్ కు సంబంధించినటువంటి లింక్ అనేది ఓపెన్ అవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇందుకోసం మీరు ఏపీ టెట్ 2024కు సంబంధించినటువంటి వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ aptet.apcfss.in లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి డైరెక్ట్ లింక్ క్లిక్ చేసినా మీకు ఏపీ టెట్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ లో మనం డౌన్ కి అంటే లాస్ట్ కి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మాక్ టెస్ట్ లింక్స్ అంటూ మరి ఒక్కొక్క పేపర్ కు సంబంధించినటువంటి మాక్ టెస్ట్ లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం పేపర్ 1B, అలాగే పేపర్ 2A లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్, తర్వాత పేపర్ 2A లాంగ్వేజ్ కన్నడ మీడియం, పేపర్ 2A లాంగ్వేజ్ ఒరియా మీడియం, పేపర్ 2A లాంగ్వేజ్ తమిళ్, పేపర్ 2A లాంగ్వేజ్ తెలుగు, పేపర్ 2A లాంగ్వేజ్ ఉర్దూ, పేపర్ 2A మ్యాథమెటిక్స్, పేపర్ 2A ఎస్జిటి, పేపర్ 2A సోషల్ అంటూ మరి మాక్ టెస్ట్ కు సంబంధించినటువంటి లింక్స్ ఇవ్వడం జరిగింది. మరి ఒకవేళ మీరు ఈ మాక్ టెస్ట్ ని చూడాలి అనుకుంటే దీనికి ఎదురుగా ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ 2018లో ఏ విధంగా అయితే మరి పరీక్షలు నిర్వహించడం జరిగిందో అదే ప్యాటర్న్ లో అదే విధంగా మరి ఇప్పుడు కూడా 2024లో పరీక్షలు అనేవి ఆన్లైన్ విధానంలో జరగబోతూ ఉన్నాయి. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇవి చాలా వరకు బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ లోనే ఉంటాయి. మరి ఇక్కడ మీకు సంబంధించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది టైప్ చేసి మీరు సైన్ ఇన్ అని క్లిక్ చేస్తే ఫస్ట్ లో మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ విధంగా రావడం జరుగుతుంది. మరి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదువుకొని మరి మీరు ఓకే చేసి ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేయగానే మీకు ఎగ్జామ్ అనేది ప్రారంభం అవుతుంది. మరి ఇప్పటి వరకు ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అనేవి రాయినటువంటి వారు ఈ మాక్ టెస్ట్ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మీకు ఎగ్జామ్ రాయడానికి చాలా అనువుగా ఉంటుంది. ఒక్కసారి మరియు ఈ ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంది, ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా మనం పరీక్ష రాయాలి, ఇటువంటి వివరాలన్నీ కూడా మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఇది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, మీరు టోటల్ గా ఫస్ట్ ఓపెన్ చేస్తేనే అన్ని మీకు హ్యాష్ కలర్ లో కనిపిస్తాయి. మరి ఆన్సర్ చేయనివి రెడ్ కలర్ లో ఉంటాయి, ఆన్సర్ చేసినవి గ్రీన్ కలర్ లో ఉంటాయి. చాలా మంది గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి కూడా కరెక్ట్ ఆన్సర్స్ అని పొరబడుతూ ఉంటారు పరీక్ష రాసేటప్పుడు, ఆన్లైన్ ఎగ్జామ్ మొదటిసారిగా రాసేటటువంటి వారు. కాబట్టి అలా కాకుండా ఇక్కడ రెడ్ ఉందంటే మనం రాయలేదని అర్థం, గ్రీన్ ఉంది అంటే మనం ఆ క్వశ్చన్ ని అటెంప్ట్ చేశామని అర్థం అనమాట. అలాగే మనం మార్క్ ఫర్ రివ్యూ ఆన్సర్డ్ అండ్ మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. మరలా మనం ఆన్సర్ పెట్టాలనుకుంటే ఈ ఆప్షన్స్ అనే వాటిని మనం ఉపయోగించుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం చూస్తూ ఉన్నాం, పైన మనకు సబ్జెక్ట్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. చైల్డ్ డెవలప్మెంట్ అని తెలుగు, తర్వాత తెలుగుకు సంబంధించి, ఇంగ్లీష్ కి సంబంధించి, మ్యాథమెటిక్స్ కి సంబంధించి అన్ని కూడా మనకి లింక్స్ అనేవి సబ్జెక్ట్ వైజ్ గా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మీరు పరీక్ష రాసేటప్పుడు కూడా ఇదే విధంగా వస్తాయి. మరి ఇక్కడ క్వశ్చన్ ఆప్షన్స్ చూస్తూ ఉన్నాం. మరి ఈ ఆప్షన్స్ లో ఏది కరెక్టో ఆ దాన్ని మనం ఇట్లా క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఈ విధంగా మీరు ఏదైతే కరెక్టో దాన్ని సెలెక్ట్ చేసి ఈ విధంగా మీరు పరీక్ష రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, 2 క్వశ్చన్స్ రాసాం కాబట్టి గ్రీన్ లో వచ్చాయి, ఒక క్వశ్చన్ రాయలేదు కాబట్టి రెడ్ కలర్ లో వచ్చింది. ఈ విధంగా మీకు టోటల్ గా మరి
పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ మాక్ టెస్ట్ అనేది రాస్తే ఇప్పటి వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయనటువంటి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరో ముఖ్య విషయం ఏంటి అంటే ఇక్కడ టైం లెఫ్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ టైం లెఫ్ట్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఇక్కడ మనకి టైం అనేది 0 వచ్చేసింది అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు సబ్మిట్ చేయకపోయినా కూడా మీ పరీక్ష అనేది సబ్మిట్ అయిపోతుంది. మరి 2018లో టెట్ పరీక్ష తర్వాత ఈ పరీక్షలు రాసినప్పుడైతే ఈ పరీక్ష పూర్తయిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా సిస్టమ్ లో మనకు అప్పటికప్పుడే కనిపించేది. మరి ఈసారి ఏ విధానం మరి ప్రభుత్వం అవలంబిస్తుందో మనం ఖచ్చితంగా చెప్పలేం. మరి పరీక్ష అయితే సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ పేపర్ చూడాలనుకుంటే మీరు క్వశ్చన్ పేపర్ అని క్లిక్ చేస్తే మీకు టోటల్ గా క్వశ్చన్ పేపర్ అంతా కూడా కనిపిస్తుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్ పరీక్ష విధానాన్ని చూసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఏపీ టెట్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మాక్ టెస్ట్ లింక్స్ లో మరి మీకు ఏదైతే అనువైనటువంటి సబ్జెక్ట్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి లింక్ ను మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి మీరు ఏ సబ్జెక్ట్ అప్లై చేస్తారో దాన్ని బట్టి ఈ లింక్స్ అనేవి క్లిక్ చేయండి. దాంతో పాటు మరి ఏపీ టెట్ వెబ్సైట్ లో నార్మలైజేషన్ కు సంబంధించినటువంటి ఫార్ములాను కూడా ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి నిన్నటి వరకు అయితే ఇక్కడ ఎటువంటిది ఉండేది కాదు, కానీ ఇప్పుడు కొత్తగా మనకు ఇక్కడ నార్మలైజేషన్ ఫార్ములా అనేది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ నార్మలైజేషన్ ఫార్ములాస్ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ పీడిఎఫ్ లో మనకు నార్మలైజేషన్ ఫార్ములా అంటూ మనకు ఒక ఫార్ములాను కూడా చూపిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ నార్మలైజేషన్ ఫార్ములా, నార్మలైజేషన్ మార్క్స్ ఆఫ్ జేత్ క్యాండిడేట్ ఇన్ 8th షిఫ్ట్ MIJ ఈజ్ గివెన్ బై అంటూ ఇక్కడ ఒక మ్యాథమెటిక్స్ కు సంబంధించినటువంటి ఫార్ములా టైప్ లో మనకు ఒక నార్మలైజేషన్ ఫార్ములా అనేది ఇక్కడ ఇవ్వడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ నార్మలైజేషన్ విధానం ఏంటి అంటే మరి ఆన్లైన్ అంటే కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు జరుగుతూ ఉన్నప్పుడు ఒక్కో షిఫ్ట్ లో మరి క్వశ్చన్ పేపర్ కొద్ది మందికి ఈజీగా అనిపించవచ్చు, మరికొన్ని షిఫ్ట్ లో కొద్ది మంది అభ్యర్థులకు క్వశ్చన్ పేపర్ టఫ్ గా అనిపించవచ్చు. మరి ఆ షిఫ్ట్ లో రాసినటువంటి వారికి అనుకూలంగా ఇంకో షిఫ్ట్ లో రాసినటువంటి వారికి వ్యతిరేకంగా ఫలితాలు రాకుండా మరి అన్నిటినీ కలిపి నార్మలైజ్ చేస్తూ మార్క్స్ అనేవి వారికి కేటాయించడం జరుగుతుంది. మరి ఏ విధంగా కేటాయిస్తాం అనేది అయితే ఈ నార్మలైజేషన్ ఫార్ములాలో మనకు పేర్కొనడం జరిగింది. మరి ఈ నార్మలైజేషన్ లో ఇక్కడ కింద పేర్కొన్నటువంటి వివరాలన్నీ కూడా చదివితే మీకు ఈ ఫార్ములాకు సంబంధించినటువంటి సమాచారం అర్థం అవుతుంది. మరి ఈ నార్మలైజేషన్ ఫార్ములాను ఉపయోగిస్తూ మరి రిజల్ట్ విడుదల చేసే అవకాశం ఉంది. గతంలో మరి కొన్ని పరీక్షల్లో ఈ నార్మలైజేషన్ అనేది అప్లై చేయకపోవడం వల్ల మరి చాలా మంది అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వచ్చింది. మరి కొన్ని షిఫ్ట్ లో ఈజీగా వచ్చింది, కొన్ని షిఫ్ట్ లో టఫ్ గా వచ్చింది. మరి ఈజీగా వచ్చినటువంటి షిఫ్ట్ లో అభ్యర్థులు ఎక్కువగా సెలెక్ట్ అయ్యారు. ఇటువంటి ఆరోపణలు చాలా కూడా మరి అప్పుడు రావడం జరిగింది. అందుకోసమే ప్రభుత్వం ముందుగానే నార్మలైజేషన్ ఫార్ములా గురించి మరి వెబ్సైట్ లో పొందుపరచడంతో పాటు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు నోటిఫికేషన్ లో కూడా ఈ నార్మలైజేషన్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని పొందుపరచడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఏపీ టెట్ పరీక్షలు కావచ్చు, అలాగే ఏపీ డిఎస్సి పరీక్షలు కావచ్చు, ఆ పరీక్షల్లో ప్రభుత్వం ఈ నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయబోతోంది అనే విషయం మనకు దీంతో అర్థమవుతుంది. మరి ఏపీ టెట్ కు సంబంధించి ప్రభుత్వం అయితే ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ ముందుకు వెళ్లాలనే భావిస్తోంది. అలాగే డిఎస్సిని కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ మరి కోర్టులో కేసు ఉంది కాబట్టి కోర్టు తీర్పును మీరి మరి ప్రభుత్వం ఇటువంటివన్నీ నిర్వహించడానికి వీల్లేదు. కాబట్టి మరి రేపు కోర్టు కేసు రాబోతోంది. ఆ కోర్టు కేసులో హైకోర్టు మరి ఎటువంటి తీర్పు ఇస్తుంది అనే దాన్ని బట్టే మరి ఏపీ టెట్ కావచ్చు, ఏపీ డిఎస్సి పరీక్షలు కావచ్చు జరుగుతాయా జరగవా అనేది మనకు తేలబోతోంది. మొత్తానికి ప్రభుత్వం అయితే ఏపీ టెట్ కు సంబంధించినటువంటి మాక్ టెస్టులు విడుదల చేయడం, అలాగే నార్మలైజేషన్ ఫార్ములాను కూడా వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది. ఇది ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సిలకు సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.